సంఘములో అనేకమైన మేలులు ఉన్నాయి. ఒకటి, దేవుని వాక్యం ఉంటుంది. దేవుని మాటలు సంఘములో ఉంటాయి కాబట్టి అది మేలు. అది వినాలి, గ్రహించాలి, జీవితాలు సరిచేసుకోవాలి. వాక్యం అనే మేలును దేవుడు సంఘములో పెట్టాడు. ప్రతి పునరుద్ధాన దినమున లేకపోతే సంఘముగా సమాజంగా చేరినప్పుడు దేవుని వాక్యము వినిపించబడినప్పుడల్లా వాక్యం అనే మేలు మనకు దేవుడు ఇచ్చాడు. ఆ మేలును మనం గ్రహించాలి. రెండవది, మన సంఘానికి ఎందుకు వస్తున్నామంటే ప్రార్థన అనే మేలు ఇక్కడ దాగి ఉన్నది. పరిశుద్ధులు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తాం, ఒకరి గురించి ఒకరు ఒక బాధలలో మనం పాలు పంపులు పొందుతూ వారి గురించి విజ్ఞాపన చేస్తాం. చేసినప్పుడు ప్రార్థన అనే మేలు మనకు దొరికింది సంఘములో. అందుకని సంఘానికి రావాలి. మూడవది, సహవాసం అనే మేలు, ఓదార్చటం. అమ్మా, కష్టాలు నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, దేవుడు నాకు సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు, నేను కూడా నీ గురించి ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు అని ఒకరి సహవాసమును ఒకరు కోరుకుంటూ బలపడే విధముగా మేలు అనేది సంఘములో దేవుడు ఉంచాడు.